ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. కమలం పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జరుగుతుండగా ఎన్ఎస్యూఐ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీపై బీజేపీ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ అనుచిత పోస్టులు పెడుతున్నారని, అంతు చూస్తామంటూ కాషాయ పార్టీ కార్యకర్తలు ఎన్ఎస్యూఐ యువజన నాయకులు హెచ్చరించారు. బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. సత్తుపల్లి పట్టణంలో బీజేపీ కార్యాలయంపై ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది దాడికి యత్నించారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇక్కడ వచ్చి బీజేపీ కార్యాలయంపై దాడి చేస్తే మేము ఎంత చూస్తామంటూ కూడా బెదిరింపులు పాల్పడిన సంఘటన చోటు చేసుకుని ఈ రోజు అయితే ప్రస్తుతం మనతో పాటు పార్లమెంట్ కన్వీనర్ బీజేపీ సీనియర్ నాయకులు నంబూరు రామలింగేశ్వరరావుతో పాటు మండల అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఈ రోజు బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు అన్ని దినపత్రికల్లో వరంగల్ మీటింగ్ క్యాన్సిల్ అయింది, రాహుల్ గాంధీ రావడం లేదు. కొన్ని పేపర్లలో ఇంటెలిజెన్స్ రిపోర్టు రాహుల్ గాంధీ మీద రైతులు దాడి చేస్తారన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ రిటర్న్ వెళ్ళిపోయే క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పేసి కొన్ని పత్రికల్లో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. మా మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్ దాన్ని ఫార్వర్డ్ చేశాడు. దానికోసం పొద్దుటి నుంచి ఆ సందీప్ అన్న ఎన్ఎస్యుఐ కుర్రోడంట వచ్చి బాగా తాగి అతనితో పాటు ఒక 5 ప్రశాంత్ ఒక కారు వేసుకొని వచ్చేసి ఈయనకి పొద్దుటి నుంచి ఫోన్లు చేసుకుంటూ డైరెక్ట్ కార్యాలయానికి వచ్చేసారు. మేము అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఉన్నాం. వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అప్పటికి మేము సంజాయించాము, చూడు సోదరా, మన సత్తుపల్లి సాంప్రదాయం కాదు ఇది, ఎవ్వరం కూడా పార్టీ కార్యకర్తలు అందరం అన్నదమ్ముల్లాగే ఉంటాం, కానీ ఇట్లా దౌర్జన్యాలకు ఎప్పుడు పాల్పడలేదు. మీరు ఎందుకు వచ్చారు? ఎమ్మెల్యే పంపిస్తే వచ్చారా, లేకపోతే మీ అందరికి మీరు వచ్చారంటే ఎమ్మెల్యేనే పంపించాడు అని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకుంటా ఈ పాలకొల్లు శ్రీనివాసరావుని నువ్వు ఎట్ట రోడ్ల మీద తిరుగుతావో నీ సంగతి చూస్తావని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బెదిరించారు. రీసెంట్గా ఒక విలేకరి ఆ మట్టి తవ్వకాల గురించి రాస్తే వీడియో పెడితే అతని భార్యను కూడా బెదిరించారంట. ఇలా ఒక్కళ్ళని కాదు, ప్రతి వర్గాన్ని వాళ్ళు బెదిరిస్తున్నారు. టీచర్స్ని కానీ వ్యాపారస్తుల్ని కానీ అందరినీ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు యాదవ్ గారు వచ్చారు. ఆయన సమక్షంలోనే ఇంత గొడవ జరిగింది. ఆయన వెంటనే ఇక్కడ జరిగిన విషయాన్ని మొత్తం బండి సంజయ్ గారికి సమాచారం అందించారు. బండి సంజయ్ గారికి కూడా ఇందాక ఒక అర్ధగంట క్రితం ఫోన్ చేసి ఏమైంది, పోలీసు వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా లేదా, ఏ సంగతి నాకు ఇమ్మీడియట్లీగా తెలియజేయండి అని చెప్పారు. తప్పకుండా రేపు బండి సంజయ్ గారికి రిటర్న్ కంప్లైంట్ ఇస్తాము, కిషన్ రెడ్డి గారికి రిటర్న్ కంప్లైంట్ ఇస్తాము, సిపి గారికి కూడా రిటర్న్ కంప్లైంట్. అయితే గతంలో కూడా ఈ సందీప్ గౌడ్ అనే వ్యక్తి నాకు చాలా సార్లు ఫోన్ చేశాడు, నువ్వు కాంగ్రెస్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ పోస్టులు పెట్టదు, ఫేస్బుక్ లో పోస్టులు పెడితే మాత్రం నిన్ను చంపుతా, నిన్ను ఇది చేస్తాను ఇంటికి వస్తాను ఎక్కడ నువ్వు చెప్పు అనే విధంగా నన్ను ఫోన్ చేసి బెదిరించేవాడు. సార్ నేను లైవ్ తీసుకునేవాడిని, సరే వాళ్ళు ఏదో తాగుండి ఫోన్ చేస్తున్నారులే అనుకునేవాడిని. ఈ రోజు మాత్రం పొద్దుటి నుంచి ఒకటే కంటిన్యూ ఫోన్ చేస్తుంటే నాకు 1 గంట 2 సందీప్ నీ పార్టీ ఆఫీస్ లో ఉన్నా, నాకు ఎమ్మెల్సీ సంబంధించి సన్నాహ సమావేశం దొరుకుతుంది, ఫోన్ తర్వాత మాట్లాడుతా అంటే ఫోన్ ఎత్తినోడివి బయటకు వచ్చి మాట్లాడరాదు, ఫోన్ ఎత్తే ఓపుకుంది కానీ బయటకు వచ్చి మాట్లాడలేవా అని అన్నాడు. అన్నా కానీ నేను ఫోన్ కట్ చేశాను. ఇక 4:34 అట్లా అవుతుంది, మళ్ళీ కంటిన్యూషన్ కాల్ చేస్తున్నాను, నువ్వు ఎక్కడున్నో చెప్పు నేను వస్తా అన్నాడు. సరే నేను పార్టీ కార్యాలయంలో ఉన్నా సందీప్ రా అని అన్నాను. అంటే వస్తున్నా అని చెప్పి కారు వేసుకుని వచ్చాడు. నాకు ఫోన్ చేసి బయటికి రా అన్నాడు. బయటకి ఎందుకు, ఇక్కడ రా సందీప్ మాట్లాడదాం అన్నా. నేను కార్యాలయం మీ బీజేపీ ఆఫీసులో నేను ఎందుకు వస్తాను, నువ్వే రా అని అన్నాడు. నేను సర్లే అని మామూలుగా వెళ్ళి మరి ఏం సందేశం ప్రాబ్లం ఏంటంటే, నువ్వు రాహుల్ గాంధీ మీద పోస్ట్ ఎందుకు పెట్టావుటారే, నేను రాహుల్ గాంధీ మీద నేనేం పెట్టాను, నేను తిట్టలేదు కదా, నేను తిట్టే నువ్వు నన్ను అనాలి, నేను పెట్టింది పేపర్ రాసేవాళ్ళు రాసిందే నేను పోస్ట్ పెట్టా ఫేస్బుక్ లో, దాంట్లో తప్పేందు. నువ్వు పేపర్ రాసిన వాడు మరి పేపర్ మీద దాడి చేస్తావా, వార్తాపత్రికల మీద దాడి చేస్తావా, నా మీద దాడి చేయడానికి వచ్చి నువ్వు నన్ను బూతులు తిడుతున్నావు, నా కుటుంబాన్ని తిడుతున్నావు, నా భార్యను తిడుతున్నావు, నా పిల్లల్ని తిడుతున్నావు, నన్ను చంపుతున్నాను బెదిరిస్తున్నావు. నాకు వాళ్ళ వల్ల అయితే థ్రెట్ ఉంది, వాళ్ళ వల్ల అయితే ఖచ్చితంగా థ్రెట్ ఉంది. ఎంతో ముందు కూడా చాలా మంది చెప్పారు, నీకు ఎమ్మెల్యే అనుచరులు నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఎక్కడ కనపడతావా అని చూస్తున్నారు, నిన్నైతే వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో ఒకసారి కొట్టే అవకాశాలను నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెబితే నేను పోస్టు పెట్టడం కూడా చాలా ఆపేశాను. నేను ఎవరి మీద కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు అంటే నాకు గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడు ఏనాడు కూడా నేను పోస్ట్ పెట్టలేదు కూడా.
ఎందుకంటే నేను పార్టీ పరంగా నా పార్టీ కోసం నేను పోస్టులు పెట్టుకుంటున్నాను, వాళ్ళు పెడుతున్నారు పోస్టులు. మోడీ గారి మీద రోజుకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మోడీ గారిని తిడుతూ పోస్టులు పెడుతున్నారు. మరి బీజేపీ కార్యకర్తలు ఎక్కడన్నా వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఇది ప్రజాస్వామ్యం. మాట్లాడుకునే స్వేచ్ఛ ఉందని మీరే అంటారు. మరి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉన్నప్పుడు, పత్రికల్లో రాసే స్వేచ్ఛ ఉన్నప్పుడు మాట్లాడుకునే స్వేచ్ఛ నాకు లేదా? నాకు వాక్ స్వాతంత్ర్యం లేదా? నా మీద ఒక్కడి మీద ఎందుకు వీళ్ళకి ఇంత పగ? మొత్తం మీద చూసుకోవచ్చు, సత్తుపల్లి నియోజకవర్గంలో పార్టీ బీజేపీ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ నాయకుల దాడులకు ఎత్తేస్తారని కూడా ఇక్కడ బీజేపీ నాయకులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఎటువంటి ఉపయోగించుకోము, ఇటువంటి రాజకీయాలు సత్తుపల్లి ఎప్పుడూ చూడలేదని జిల్లా నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి జాతీయ బీజేపీ నాయకులతో పాటు ఇప్పుడు మంత్రి బండి సంజయ్ దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. కేసులు కూడా పెడతామని చెబుతున్న పరిస్థితి ఉంది. నాకు ప్రాణహాని ఉందని కూడా బీజేపీ నాయకులు చెబుతున్న పరిస్థితి.